నిడదవోలు శ్రీ కోట సమతమ్మ తల్లికి నెల 7వ తేదీ ఆదివారం బోనాలు సమర్పించనున్నట్లు న్యాయవాది జి ఆదిలక్ష్మి చెప్పారు. గడిచిన 2 నెలలుగా మార్గశిర మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు అతి వైభవంగా శ్రీ కోట సతమ్మ తల్లికి తిరునాళ్ల మహోత్సవం చేస్తారని చెప్పారు. స్థానిక శ్రీనగర్ లోని తన నివాసం నుంచి దాదాపు 800 మంది మహిళలతో బోనాల సమర్పణకు వెళ్తామని ఆదిలక్ష్మి చెప్పారు. ఆ జగన్మాత శ్రీ కోట సతమ్మ తల్లికి సామూహికంగా చీర సారే కలసము బోనంలతో సంప్రదాయ పద్ధతిలో పసుపు కుంకుమలను సమర్పించనున్నట్లు ఆమె వివరించారు. సనాతన ధర్మంలో శక్తి స్వరూపిణి స్త్రీ రూపమని ఆమె తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ప్రస్తుతానికి. మేడం ఇప్పటివరకు మనకు చాలా వివరంగా చెప్పారు కార్యక్రమం గురించి. ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు మేము చాలా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి ఆదిలక్ష్మి గారికి. ప్రతి ఒక్క మహిళ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆదిలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అయితే ఇది మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు ఆల్రెడీ మనం చెప్పాము. అయితే తదే రోజు మనం అంటే 7వ తేదీ ఈ ఆదివారం 7 డిసెంబర్ 2025 అంటే ఈ నెలలోనే ఈ ఆదివారం నాడు ఈ బోనాల కార్యక్రమం శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి మా స్వగృహం నందు నుండి బయలుదేరుతుందండి. ఇది మన సోమాలమ్మ తల్లి గ్రామదేవత అయినటువంటి అక్కడికి బోనం ఒకటి సమర్పించిన తర్వాత నిడదవోలు కోట సత్తమ్మ తల్లి దగ్గరికి బోనాలతో బస్సుల మీద వెళ్తున్నామండి. ఎటువంటి విరాళాలు గాని చందాలు గాని రుసుములు గాని జరిపినటువంటి ఏ కార్యక్రమంలోని ఇది వరకు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోలేదు, ఫ్యూచర్ లో కూడా తీసుకోమని చెప్తున్నామండి. ఎందుకంటే ఇది మా ఇంటి నుండి అమ్మవారికి సారి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో జరిగేటటువంటి ఈ వైభవానికి ఈ సారికి అంటే నా కూతురికి నేను ఏ విధంగా సారి సమర్పిస్తానో ఆ విధంగా ఆ తల్లికి నేను నా ఇంటి నుండి తీసుకువెళ్తున్నటువంటి సారి కాబట్టి ఎటువంటి వారిని కూడా ఏ విరాళాలు చందాలు ఫండింగ్స్ ఎటువంటివి మేము తీసుకోదలుచుకోలేదు, తీసుకోము కూడా. అయితే మనం ఇది ఫస్ట్ టైం మేము చేసినప్పుడు అంటే గత 2 సంవత్సరాల ముందు మేము చేసినప్పుడు 101 మంది గ్రామ దేవతలు అనేది మనకు ప్రతీకగా ఉంది. ఆ 101 మంది అనేది మనం తీసుకుని అంటే ఆ నెంబర్ని మేము తీసుకొని మనం అనుకున్నాము. కానీ మేము గత సంవత్సరం అయితే మనకి ఇంచుమించుగా 600 నుంచి 800 వరకు అక్కడ జాయిన్ అవ్వారు. ఇప్పుడు అంతకు మించి వస్తారనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే భద్రతా ఏర్పాట్లు అని అంటే ఇక్కడ మనకి వాలంటరీగా మనకి హిందూ చైతన్య వేదిక వాళ్ళు మనందరికి వస్తారు. అదే విధంగా టెంపుల్ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా భద్రతా ఏర్పాట్లు కావాలంటే లీగల్ గా నేను ఇవాళ రేపు వాటికి కూడా సంబంధించినటువంటి అన్ని అంశాలను నేను తీసుకుంటాను. ట్రాఫిక్ పర్మిషన్ అంటే ఇప్పుడు మేము చేసేది ఇక్కడి నుంచి ఇప్పుడు 800 మంది మన రాజమండ్రి నుండే కాకుండా తాపేశ్వరం నుంచి కొంతమంది వస్తున్నారు, తాడేపల్లిగూడెం నుంచి కొంతమంది వస్తున్నారు, చుట్టుపక్కల అంటే ధవళేశ్వరం, కొవ్వూరు, నిడదవోలు ప్రాంతాల నుంచి డైరెక్ట్ గా వాళ్ళు అక్కడి నుంచి వచ్చేయడం వల్ల మనకి ఇక్కడ అంత ట్రాఫిక్ అంతరాయం ఉండదనేది నా భావన. అక్కడ కోట సత్తమ్మ తల్లి గుడి దగ్గర మన గుడి వాళ్ళు చూసుకుంటున్నారు. అందులో ఎలాంటి మార్పులు కావాలన్నా లేకపోతే ఇంకా ఎటువంటి అవసరమైనటువంటి భద్రతా చర్యలు ఏం కావాలన్నా మేము తీసుకుంటాం. డ్రెస్ కోడ్ ఉందండి. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఏదైతే మన పసుపు కుంకుమలకు చిహ్నముగా ఉన్నాయో అలాంటి ఎరుపు పసుపు చీరలు మాత్రమే కట్టుకోవాలని మేము అనుకుంటున్నామండి. అదే డ్రెస్ కోడ్ పెట్టాము. నా పేరు ఆదిలక్ష్మి అండి. అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. గుణపర్తి ఆదిలక్ష్మి అండి. మనం అయితే దీనికి సంబంధించి మన పర్యాటక శాఖ మంత్రివర్యులు, సంస్కృత శాఖ మంత్రివర్యులు అనేటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారిని పిలవడం జరిగింది. అదే విధంగా మన ఎమ్మెల్సీ అయినటువంటి సోము వీర్రాజు గారిని, తర్వాత అనపర్తి శాసనసభ్యులు అయినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని, మన ఆల్రెడీ మన అక్కడ ఎంపీ గారిని, అది మన గుడి ద్వారానే మన పురంధరేశ్వరి గారిని, వీళ్ళందరినీ పిలవడం జరిగిందండి. అయితే దీనికి ముఖ్య ఆతిథ్యంగా శ్రీ శైవ క్షేత్ర శివస్వామి గారు రావడం కూడా జరుగుతోందండి. స్కంద స్వామీజీ గారు, మన కొంతమూరు స్కంద స్వామీజీ గారు, శివస్వామీజీ గారు దీనికి వేయించేయడం జరుగుతుంది. బస్సులు అన్ని కూడా మాట్లాడడం జరిగిందండి. అంటే గత సంవత్సరం అయితే మేము పే చేసాము, బస్సులకు పే చేసాను.
అయితే ఈ సంవత్సరం మరి ఆడవాళ్ళకి ఫ్రీ అంటున్నారు అనేది కాబట్టి అదొక్కసారి నేను ఆర్టీసీ ఆఫీషియల్స్ తో మాట్లాడి ఐదర్ అవితే అవుతుంది ఫ్రీ, లేదంటే అది కూడా మేము పే చేసే తీసుకెళ్తామండి. లేదండి, ఇది 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 ఖచ్చితంగా మా ఇంటి నుండి జరిగేటటువంటి సారి వ్యక్తిగతంగానే వెళ్తోంది. కాకపోతే సామూహికంగా అందరినీ కలుపుకుని తీసుకువెళ్తున్నాము. ఫండింగ్ రూపంలో అయితే వ్యక్తిగతంగా చేస్తున్నాం, కానీ పూజ దాని ఫలితం మాత్రం సామూహికంగా అందరికీ అందాలనేటటువంటి ఉద్దేశ్యంతోనే అందరినీ కలుపుకొని తీసుకువెళ్తున్నామండి. ఇది నాది కాదు, మనది, మనందరం చేసుకునేటటువంటి ఒక బోనాల జాతర అమ్మవారిది. యాక్చువల్లీ చాలా మంది స్త్రీమూర్తులు అడుగుతున్నారు, అమ్మా మాకు పెళ్లి కాని వాళ్ళు బోనం ఎత్తుకోవచ్చా అని. అమ్మా ప్రతి స్త్రీమూర్తి కూడా శక్తి స్వరూపము. అంతేకాకుండా మరికొంతమంది అడుగుతున్నారు, అమ్మా మాకు భర్త లేరు, మేము బోనం ఎత్తుకోవచ్చు అని అడుగుతున్నారు. అమ్మా ఇది ప్రకృతికి సంబంధించినటువంటిది. ఏదైతే మనకి ఆహారంగా ప్రకృతి మనకి ఇచ్చిందో అదే శక్తి స్వరూపంకి గ్రామ దేవతలకి మనం ఇచ్చేటటువంటి ఈ బోనాల్ని ప్రతి ఒక్క స్త్రీ, భర్త లేకపోయినా పెళ్లి కాకపోయినా పెళ్ళైన స్త్రీలు, ప్రతి స్త్రీమూర్తిలో శక్తి స్వరూపం ఉందనేటటువంటి కాన్సెప్ట్ తోనే ఇది మనం మొదలు పెట్టాము. ప్రతి ఒక్క స్త్రీ కూడా బోనం ఎత్తుకోవచ్చమ్మా, అమ్మకి అందరూ సమానమే. 2 సంవత్సరాల నుండి మేము మొదలు పెట్టామండి. ఇది 3వ సంవత్సరం. శ్రీ కోటసత్తమ్మ తల్లికి బోనాలను సామూహికంగా రాజమండ్రి నుండి మహిళలందరి చేత బోనాలు సమర్పించేటటువంటి ఉద్దేశంతో రాజమండ్రి నుండి మా ఇంటి వద్ద నుండి బోనాలకు పూజ జరుగుతుంది. ఆ పూజ అనంతరం మన గ్రామ దేవత అయినటువంటి శ్రీ సోవాలమ్మ తల్లికి ఒక బోనం సమర్పించి అక్కడి నుండి మేము నిడదవోలు కోటసత్తమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుందండి. అయితే ఈ బోనాలు ప్రతి సంవత్సరం కూడా కోటసత్తమ్మ తల్లికి మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు తిరునాళ్ళు అనేటటువంటి ఒక సంబరం జరుగుతుంది. ఆవిడి జన్మ నక్షత్రం ప్రకారము ఈ 5 రోజుల్లో జరిగేటటువంటి రోజుల్లో ఒక రోజు అనగా తదియ రోజును రాజమండ్రి నుండి బోనాలు అనేది జరిపించడం జరుగుతుందండి. కోటసత్తమ్మ తల్లికి మనమే జరిపించాము మన రాజమండ్రి నుండి. అదే విధంగా చీరాసారే కార్యక్రమం కూడా రాజమండ్రి నుంచి వెళ్ళడం కూడా మనమే జరిపించడం జరిగింది. అయితే ఇది అందరూ కూడా మా స్త్రీలు అందరూ కూడా, నా సోదరులు సోదరిమణులు అందరూ కూడా సామూహికంగా ఇందులో పాల్గొని 2 సంవత్సరాలు చాలా విజయవంతంగా వైభవంగా జరిగింది. ఇది 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. ఇప్పుడు మరింత వైభవంగా జరిపించాలనేటటువంటి ఉద్దేశ్యంతో మీ అందరి ముందు కూడా మా శక్తి స్వరూపులు, మాతృ స్వరూపులు అందరితో కూడా మేము ముందుకు వచ్చాము. శ్రీమాత్రే నమః. ఈ కార్యక్రమంలో గత సంవత్సరం కూడా మేము చాలా ఇదిగా పాల్గొన్నాం. ఈ కార్యక్రమంలో కూడా సుమారు 58 మందితోటి ఈ కార్యక్రమంలో మేము అందరం కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే స్త్రీమూర్తుల్ని ఇక్కడ ఎంకరేజ్ చేసి తీసుకురావడం జరుగుతుంది. గత సంవత్సరం చూసిన ఆనందాన్ని చూసి ఈవేళ ప్రతి వారు కూడా ఫోన్ చేసి మేము వస్తాం అనే కార్యక్రమంలో ముందుకు నడుస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. ఎందుకంటే ఈ ప్రకృతికి మనం ఏమిస్తామో అది తిరిగి మనకి 10 రెట్లు వస్తుందండి. కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా ప్రతి స్త్రీమూర్తి కూడా ఈ కార్యక్రమంలో సారే సీరా కలశంతో వచ్చి ఈ కార్యక్రమంలో, ఎందుకంటే ఆదిలక్ష్మి గారు చెప్పినట్టుగా పసుపు వేషధారణతో వస్తే ఒక నిండుగా ఒక ప్రళయంలాగా జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో 50 మంది మన రాజమండ్రి కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ, ఆదిలక్ష్మి గారు ఇంటి దగ్గర నుంచి మొదలయ్యి మన సోమాలమ్మ గుడి దగ్గర అందరూ జాయిన్ అయ్యి అక్కడ ఒక బోనం ఇచ్చి జరిగే కార్యక్రమం, అక్కడి నుంచి తిరునాళ్ళుగా మన నిడదవోలు వెళ్ళే కార్యక్రమం, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ, ఇది 7వ తారీఖు ఆదివారం జరుగుతుంది. ఉదయం మనం 8 గంటలకల్లా కార్యక్రమం మొదలవుతుంది. 50 మంది ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.